ముస్లిం కంట్రీ బాయ్ మా మీద వచ్చి కొడుతున్నారేంటి, అది కూడా రంజాన్ టైంలో అని. ఒక్కడికైనా దమ్ముందా ఇరాన్ మీద వెళ్ళి బాంబు వేయడానికి? సో ఎంత లేదన్నా ముస్లిం బాయ్ ఉంటుంది కదా సార్. ఉంటుంది. సో బట్ హెజ్బుల్లా కూర్చుంటుంది లెబనాన్లో. హెజ్బుల్లా ఒక టెర్రరిస్ట్ గ్రూప్. లెబనాన్ ఒక దేశం, క్రిస్టియన్ నేషన్ ఉండే, అది ఇప్పుడు ఇస్లామిక్ నేషన్ అయిపోయింది. ఎవరి దగ్గర ఆయుధాలు జల్దీ అయిపోతుంది. అమెరికా దగ్గర అయిపోతుంది, ఫినిష్ అయిపోతుందా స్టాక్. ఇజ్రాయెల్ దగ్గర స్టాక్ ఫినిష్ అయిపోతుందా, ఇరాన్ దగ్గర అయిపోతుంది. మీరు అమెరికా దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చింది మీకే పనికి రావట్లేదు. ట్రంప్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, మేము మా నేవీని పెట్టబోతున్నాం అక్కడ, నథింగ్ విల్ స్టాప్. వీళ్ళకి ఇప్పుడు అమెరికా ఏమంటారు, మేము మీకు సహాయం ఇస్తాం, ఈ విల్ గివ్ యూ పొలిటికల్ రికగ్నిషన్. మీరు పని చేయండి, ఇరాన్ మీద దాడి చేయండి. ఇరాన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్, ఇరాన్లో ఉన్న పవర్ స్టేషన్స్, ఇరాన్లో ఉన్న ఏ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ వీళ్ళ రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళని కొట్టండి. కొట్లాడితే పోరాడితేనే గవర్నమెంట్ మారుతుంది. ఆన్ గ్రౌండ్ ఫైటింగ్ ఇస్ ఇంపార్టెంట్. దానికి అమెరికన్స్ భయపడతారు. ఇజ్రాయెల్ వచ్చి అన్నారు వాళ్ళు న్యూక్లియర్ తయారు చేస్తున్నారు, అంతే సంగతి, నీది కూడా పోతుంది, నాది కూడా పోతుంది. యుద్ధం మొదలు పెట్టడం చాలా ఈజీ, యుద్ధం ఆపడం అనేది చాలా డిఫికల్ట్. ఇరానియన్ రెజ్యూమ్ సరెండర్ చేస్తారా, ఈ ముల్లాలన్నీ రష్యాకు ఎక్కడెక్కడ పారిపోతారా, ఇరానియన్ నేషనల్ రెవల్యూషనరీ గార్డ్స్ ని మొత్తం డిస్బాండ్ చేసి వాళ్ళు అక్కడి నుంచి మాయమైపోతారా, లేకపోతే పారిపోతారా? కిమ్ జాంగ్ ఉన్ మీద ఎందుకు చేయబెట్టట్లేదు ట్రంప్? ఎందుకు వాయిదాలు పంపిస్తే, ఎందుకు థ్రెటన్ చేయట్లేదు? పిచ్చోన్ చేతులు రాయిలాగా అయిపోతుంది. ఎక్కడ కొడతారో తెలియదు. హిరోషిమా గుర్తుందా, నాగసాకి గుర్తుందా, చెర్నోబిల్ గుర్తుందా, ఫుకుషిమా గుర్తుందా? గుర్తుపెట్టు. దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్ టు యు. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. అందరూ హోలీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటాను, తెలుస్తుంది. అయితే మనం ఇక్కడ హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ ప్రపంచ దేశాల్లో దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటున్నారు. అసలు ఆ యుద్ధం ఎందుకు మొదలైంది, దాని మూలాలు ఎక్కడున్నాయి, అసలు యుద్ధం వరకు వచ్చిందంటే ఎన్నిసార్లు చర్చలు విఫలమై ఉంటాయి. సో ఇప్పుడు ఈ యుద్ధంలో ఇబ్బంది పడుతున్న దేశాలేవి, వీటన్నిటి గురించి మనం సురేష్ కొచ్చిటిల్ గారితో ఆల్రెడీ పార్ట్ 1లో తెలుసుకున్నాం. ఇప్పుడు హోలీ తర్వాత ఈరోజు ఈ ప్రజెంట్ జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఏ దేశం ఎంత గాయపడింది, ఎంత ఆస్తి నష్టం, ఎంత ప్రాణ నష్టం జరిగింది, అసలు ఇది ఇంకా ఎన్ని రోజులు ఇది ఇంకా కొనసాగబోతుంది, దీనివల్ల మనకేమన్నా ఇబ్బంది, మన భారతదేశానికి ఏమన్నా ఇబ్బంది ఉందా, ఆయిల్ పరంగా, గోల్డ్, సిల్వర్, కాపర్, ఇంకా స్టాక్ ఎక్స్చేంజ్, మార్కెట్, వీటిపైన ఇంకేమైనా ప్రభావం పడబోతుందా, వీటన్నిటి గురించి ఇవాళ మనం కూలంకుశంగా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారితో చర్చిద్దాం. సార్ నమస్కారం, గుడ్ ఈవినింగ్. నమస్కారం. అనదర్ డే విత్ యూ అబౌట్ మొన్న జరిగిన మీతో హోలీకి ముందు రోజు జరిగిన డిస్కషన్లో అసలు దీని మూలాలు ఎక్కడున్నాయి, ఏంటి, ఎవరు ఎలా హతమార్చబడ్డారు, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఏంటి అని తెలుసుకున్నాం. ప్రజెంట్ ఇప్పుడు అసలు వార్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది సార్? మనం ఈ వార్ శనివారం మొదలైంది. ఓకే. సో టెక్నికలీ ఇవాళ 6వ రోజు. ఇప్పుడు దాకా ఇరాన్ వాళ్ళ మిసైల్ కానీ వాళ్ళ డ్రోన్ని ఆపట్లేదు. ఓకే. ఇవాళ మనం మాట్లాడుతున్న 2 గంటల సేపు ముందు అజర్బైజాన్ మీద ఒక మిసైల్ పంపించారు, డ్రోన్ పంపించారు, అటాక్ చేసి. ఓకే. అజర్బైజాన్ నాకు అర్థం కావట్లేదు అజర్బైజాన్తో ఏం ప్రాబ్లం ఉందని. అక్కడ కూడా వీళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉందో డౌట్ వస్తుంది నాకు ఒకటి. ఆర్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ అక్కడి నుంచి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ అక్కడి నుంచి వాడుకుంటున్నారో, ఆ రన్వే నుంచి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్ వాడుకుంటున్నారో అని డౌట్ వస్తుంది. దానికోసం బహుశా ఉండొచ్చు, లేకుంటే ఎందుకు ఫైర్ చేయాలి అక్కడ. ఒకటోవైపు ఇంకా నిన్న టర్కీ వైపు ఒకటి ఫైర్ చేశారు, తుర్కీ వైపు. అక్కడ ఒక యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, దాని మీద ఫైర్ చేశారు. ఓకే. దానికన్నా మనం ముందు చూసాం సౌదీ అరేబియా మీద ఫైర్ చేశారు, వాళ్ళ ఎంబసీ మీద. నిన్న దుబాయ్లో ఉన్న యుఏఈలో ఉన్న వాళ్ళ అమెరికన్ ఎంబసీ మీద ఫైర్ చేశారు. దానికన్నా ముందు దుబాయ్ షాపింగ్ అక్కడ ఏరియాస్లో, దట్ ఈస్ స్పెసిఫిక్లీ దుబాయ్ ఎయిర్పోర్ట్ పక్కన కూడా ఫైర్ చేశారు, దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద. ఓకే. పామ్ జుమేరా మీద డ్రోన్ అటాక్ చేశారు. అరామ్కో పైన కూడా చేశారు. అరామ్కో సౌదీ అరేబియాలో ఉన్న రిఫైనరీ మీద చేశారు. ఇక్కడ ఖత్తర్ మీద చేశారు. మనామాలో ఉన్న, బహ్రెయిన్లో ఉన్న యుఎస్ 5th ఫ్లీట్ మీద దాడి చేశారు. కువైత్ మీద దాడి చేశారు. ప్రతి చోట ఇరాన్ దాడి చేస్తున్నారు. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు. ఎందుకంటే గల్ఫ్ స్టేట్స్ ఏమనుకున్నారంటే ఈ యుద్ధం మాకు సంబంధం లేదు, ఈ యుద్ధం అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ నడిమిట్లో ఉందనుకున్నారు. కానీ ఇరాన్ ఏం చేశారంటే వీళ్ళందరినీ గుంజుకున్నారు ఈ వార్లో, యుద్ధంలో. రండి మీరు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వండి అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒకటి వీళ్ళ ఎకానమీని డెస్ట్రాయ్ చేస్తున్నారు ఇరాన్, చాలా క్లియర్ అది. ఎందుకంటే మేము మునిగిపోతున్నాం, మిమ్మల్ని కూడా తీసుకొని మునుగుతాం మేము అని చెప్పి సపరేట్గా తీసుకుందాం. సౌదీ అరేబియా మెయిన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్, వాళ్ళకి ఇంకేం లేదు ఎక్కువ. ఆ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని అరామ్కో రిఫైనరీ కొట్టిన తర్వాత వాళ్ళది డెఫినెట్గా అక్కడ ఒక లాస్ వస్తుంది.
వాళ్ళు అమ్మలేకపోతారు, క్రూడ్ ఆయిల్ కానివ్వండి మిగతా ఏదైనా. చిన్నదే కదా సార్, చిన్నపాటి విధ్వంసం కదా అక్కడ జరిగింది అరామ్కోలో, లేకపోతే పెద్దగా జరిగింది కానీ దట్ ఇస్ ఇనఫ్ సైకలాజికల్గా. ఓకే. అంటే మా రిఫైనరీ మీద వచ్చి కొట్టారు, అఫ్ కోర్స్ సర్టన్ పార్ట్ కాట్ ఫైర్, జరిగింది, నష్టం జరగాల్సింది జరిగింది. ఓకే. కానీ అది కాదు మెయిన్ పాయింట్ ఇస్ సైకలాజికల్గా కొట్టారు సౌదీ అరేబియా. అరే మేము మీ తోడు ఉంటాం, ఇప్పుడు ముస్లిం కంట్రీస్ బాయ్ మా మీద వచ్చి కొడుతున్నారేంటి, అది కూడా రంజాన్ టైంలో అని. ఇది ఉన్నప్పుడు అటువైపు దుబాయ్ మీద కొట్టారు. అక్కడ మీరు అడగొచ్చు ఎయిర్ ఫోర్స్ బేస్ ఎక్కడ లేదు కదా మా దగ్గర, అట్లీస్ట్ దుబాయ్లో లేదు. కానీ ఎందుకు కొట్టారు? ఎందుకంటే దుబాయ్ మెయిన్ స్టేట్ టూరిజం, వాళ్ళు డబ్బులు సంపాదించేది మొత్తం టూరిజం నుంచి. అవును సార్. ఆ టూరిజంని కొట్టాలంటే ఏం చేయాలి? ఎయిర్పోర్ట్ మీద కొట్టారు, ఓకే, వాళ్ళ హోటల్స్ మీద కొట్టారు, ఇంకోటి పామ్ జుబరే మీద కొట్టారు. ఇదంతా రెసిడెన్షియల్ ఏరియాస్, హోటల్ ఏరియాస్. దాని మీద ఎందుకు దాడి చేశారు? అక్కడి నుంచి ఉన్న టూరిస్టులు అందరూ పారిపోతారు. చాలా క్లియర్ అన్నమాట. సో యుఏఈ ఏం చేశారు? యుఏఈ క్రౌన్ ప్రిన్స్ అల్ నహాన్ వీళ్ళందరూ కలిసి మొన్న దుబాయ్ షాపింగ్ మాల్కి వచ్చారు. బయటికి వచ్చి అందరితో తిరిగి మేము సేఫే, మీరు కూడా రావచ్చు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్. దట్ ఇస్ ద రియల్ మార్కెటింగ్ టూల్. ట్రూ సార్, ట్రూ. మెచ్చుకోవాలి. అది కాకుండా వాళ్ళు ఏం చెప్పారంటే మన దగ్గర యుఏఈలో ఏ టూరిస్ట్ అన్న ఏ దేశం నుంచినా వచ్చి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళు 3 రోజులకి వచ్చి ఉంటారు, 4 రోజులకి వచ్చి ఉంటారు, దాని తర్వాత వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు, ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయింది. వాళ్ళు ఉండేదాకా, వాళ్ళు వెళ్ళేదాకా, వాళ్ళ ఫ్లైట్ రెడీ అయ్యేదాకా వాళ్ళ ఖర్చు అంతా మేము చూసుకుంటాం. వాళ్ళ స్టే ఖర్చు, ఫుడ్ ఎంత. చాలా గొప్ప విషయం సార్ ఇది. దుబాయ్ మన దగ్గర ఇండిగో ఒక శాండ్విచ్, ఒక టెట్రా ప్యాక్ జ్యూస్ ఇస్తారు అంతే. నేను ఎయిర్పోర్ట్లో వండుకోమంటారు సీట్లో. అది కాదు ఇక్కడ. అఫ్కోర్స్ మీరు చెప్పొచ్చు వాళ్ళ దగ్గర డబ్బులు, విపరీతమైన డబ్బులు ఉంది దానికి వచ్చి, కానీ ఇనిషియేటివ్ కూడా యాజ్ అ టూరిస్ట్ డెస్టినేషన్ యూస్. ఎందుకంటే ద దుబాయ్ ఎయిర్పోర్ట్ 97 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తారు ప్రతి సంవత్సరం. 97 మిలియన్ కంపేర్ టు వీఆర్ ఇన్ ద సబ్ 25 బ్రాకెట్ ఇన్ హైదరాబాద్. బహుశా ఒక 15-16 బిలియన్ ఉండొచ్చు మన దగ్గర, అది కూడా చాలా ఎక్కువ. ఏది శంషాబాద్. ఇప్పుడు ఆలోచించండి, ఇట్ ఇస్ అ హబ్, టూరిజం హబ్. అక్కడి నుంచి ప్రతి చోట నుంచి ఎమిరేట్స్ కానీ, ఫ్లై దుబాయ్ కానీ, మిగతా ఎయిర్లైన్స్లో ఇండిగో, ఎయిర్ ఇండియా అందరూ వచ్చి అక్కడ ఆగి అక్కడి నుంచి మిగతా డెస్టినేషన్స్కి వెళ్తారు. సో ఇట్స్ ట్రాన్సిట్ పాయింట్ సార్. ఆ ట్రాన్సిట్ పాయింట్ కొట్టారు. ఏమవుతుంది? ఇక్కడ ఒక్కటే కాదు ఇంపాక్ట్, ఆ దేశాలు కూడా ఇంపాక్ట్ అయింది. ఎక్కడెక్కడికి మీరు వెళ్తున్నారో అక్కడ వెళ్ళే ఎయిర్లైన్స్ కూడా ఇంపాక్ట్ అయింది. అన్ని ఎమిరేట్స్ కావాలని లేదు కదా, అన్ని ఫ్లై దుబాయ్ కావాలని లేదు, దాంట్లో మిగతా ఎయిర్లైన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఇంపాక్ట్ అయ్యారు. ప్యాసింజర్స్ సఫర్ చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు ఒక చోటు నుంచి ఒక చోటుకి. కొంతమందికి పర్సనల్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి, ఎవరో చనిపోయి ఉంటారు ఇంట్లో. కొంతమందికి పెళ్ళిళ్ళు ఉంటాయి, దానికి వెళ్ళాల్సి ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం కోసం వెళ్తున్నారు, కొంతమంది వీసా ఎక్స్పైర్ అయిపోయింది, వాళ్ళు రిటర్న్ రావాల్సిన ఇండియాకి. అందరూ ఒకటే సిచ్యువేషన్లో వచ్చేసారు. ట్రాన్సిట్ పాయింట్ అంటే చాలా కీలకమైన పాయింట్ సార్. మనం రీసెంట్లీ ఇండిగో ఎయిర్వేస్కి సంబంధించిన ఇష్యూ కూడా చూసాం. అసలు వేలాది మంది అసలు ఇరుక్కుపోయారు. కరెక్ట్. సో దట్ ఈస్ వెరీ స్మార్ట్ మూవ్ బై ఇరాన్. అంటే స్మార్ట్ మూవ్ అంటే మనం డైరెక్ట్లీ మంచి మూవ్ అని చెప్పకూడదు, కానీ వాళ్ళు స్ట్రాటజికల్ ఆలోచించారు. వాళ్ళు ఖతార్ గ్యాస్ మీద కొట్టారు. ఖతార్ వాళ్ళ గ్యాస్ ప్రొడక్షన్ ఆపేశారు. యూరోప్ మొత్తం సఫర్ అవుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే యూరోప్లో మ్యాక్సిమం గ్యాస్, రష్యన్ గ్యాస్ ఆపిన తర్వాత వీళ్ళు తీసుకెళ్తున్నంత ఖతార్ నుంచి. నేను ఇప్పుడు మీ దగ్గర వచ్చి న్యూస్ చదువుతున్నాను, రాస్నెట్ అని చెప్పి రష్యన్ ఆయిల్ ఫామ్ ఒకటి ఉంది, వాళ్ళకి ఇండియాలో కూడా నియారా అని చెప్పే కంపెనీలో వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉంది. ఇక్కడ బ్యాన్ చేసి పడేశారు వాళ్ళని. నిన్న యుఎస్ గవర్నమెంట్ ఇది జరిగిన తర్వాత, ఖతారీ గ్యాస్ బంద్ అయిన తర్వాత, రాస్నెట్ జర్మనీలో ఒక యూనిట్ ఉంది వాళ్ళది, అక్కడ కూడా వాళ్ళకి జాయింట్ వెంచర్, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు రష్యన్ గ్యాస్ కొనుక్కో. ఎందుకంటే ఇప్పుడు స్పెయిన్ దగ్గర, ఇటలీ దగ్గర, ఫ్రాన్స్ దగ్గర వీళ్ళందరూ 20-22% వీళ్ళ దగ్గర గ్యాస్ రిజర్వ్స్ ఉన్నారు. 100 కావాల్సింది ఒక 90 అయినా ఉండాలి, 90 కాకుండా 80 అయినా ఉండాలి, 80 పోయి 25కి వచ్చేసారు. దట్ ఈస్ ఆల్ దే హ్యావ్ స్టాక్. సో ఇంకా ఒక వారం 2 వారాల్లో మొత్తం అయిపోతుంది గ్యాస్. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? వింటర్ సీజన్, వాళ్ళకి హీటింగ్ కావాల్సింది అక్కడని ఆ కంట్రీస్లో. మనకంత ప్రాబ్లం లేదు. లేకపోతే ఎల్పిజి ఆగిపోతే కూడా మనం నడిపించుకుంటాం, మనం ప్రాబ్లం లేదు. లేకుంటే సిఎన్జి ఆపేస్తే ఒక ప్రాబ్లం లేదు, నడిపించుకుంటాం మనం. మిగతా సోర్సెస్ ఉన్నాయి కదా, ఎల్ఎన్జి కూడా అంతే సంగతి. కానీ వీళ్ళది ఏం సంగతి? వీళ్ళేం చేస్తారు? మీరు పెద్ద ప్రాబ్లం యూరోప్లో. రష్యా ఏమంటున్నారంటే మేము రేపు యూరోప్ వచ్చి అడిగితే వాళ్ళకి గ్యాస్ ఇవ్వము,
ఎందుకంటే మేము గ్యాస్ ఇస్తున్నప్పుడు మీ గ్యాస్ మాకు అక్కర్లేదు అని చెప్పి మమ్మల్ని పక్కన పడేసి వెళ్ళిపోయారు వీళ్ళు. మేము ఎప్పుడు మర్చిపోము అది. మమ్మల్ని సహాయం చేశారు ఎవరెవరు, దాంట్లో ఇండియా కూడా చైనా కూడా ఉంది. మేము ప్రాబ్లం ఉన్నప్పుడు మమ్మల్ని వచ్చి హెల్ప్ చేసిన ఈ 2 దేశాలు మా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కున్నారు. అఫ్కోర్స్ మేము డిస్కౌంట్ ఇచ్చాము, వాళ్ళని మేము ఎప్పుడు మర్చిపోము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.